సో అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు మనకి వెల్డింగ్ అన్న వాళ్ళు మనకి ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించిన బాడీ పార్ట్స్ అయితే స్టార్ట్ చేస్తారు వర్క్స్ అనేవి. సో ప్రెసెంట్ శిల్పి రాజేంద్ర సార్ బేస్ మీద మార్కింగ్స్ అనేవి పెట్టుకోరు. సో నిన్ననే శిల్పి రాజేంద్ర సార్ అయితే మార్క్స్ అయితే ఇచ్చారు. సో స్వామివారికి సంబంధించిన మెజరింగ్ ఫేస్ కానీ కాల్ కానీ. సో ఫస్ట్ కాళ్ళ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. నాకు తెలిసి అయితే పక్క ఒక కాళ్ళ నుంచి అయితే వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకా మనకి షెడ్కి సంబంధించిన వర్క్ కూడా చూపిస్తాను. అండ్ మన బేస్ కూడా సో ఇక్కడ దాకా వచ్చినా కూడా చూపిస్తాను. ఒకసారి లాంగ్కి వెళ్ళి చూద్దాం. ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేసి చూస్తుండ్రు, సో లైక్ చేసి చూడండి. జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. సో ఇక్కడ చూడొచ్చు, సో మనకి కార్పెంటర్ టీం అన్న వాళ్ళు సో ఎక్స్టెండ్ అనేది చేసుకుంటారు. సో పైన దాకా వస్తుంది. ఇక్కడ కర్రలు చూడొచ్చు, పైన దాకా వచ్చింది కదా. సో ఇలానే ఇక్కడ కూడా చాలా షెడ్ కంటే హైట్ వచ్చింది, సారీ బిల్డింగ్ కంటే హైట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో ఈసారి కూడా అంతే. అండ్ చూడొచ్చు, సో మన కార్పెంటర్ టీం అన్న వాళ్ళు ఎలా చేస్తారో. అండ్ బేసిక్ మెయిన్ పోల్ చూడొచ్చు. సో మెయిన్ పోల్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే రెడీ చేస్తారు అనేవాళ్ళు. దీనికి బ్యాక్డ్రాప్ సంబంధించిన వర్క్ కూడా వెల్డింగ్ అనేది చేసుకుంటారు. సో పైన దాకా చూడొచ్చు. సో ఇక్కడ మనకి మెయిన్ పాములు వస్తాయి. సో పైన త్రీ ఐరన్ పోల్స్ ఉన్నాయి, రాడ్స్ ఉన్నాయి కదా. సో దాని దగ్గర ఆ ప్లేస్లో పాములు అనేవి వస్తాయి. సో ఇక్కడ మన అన్న వెల్డింగ్ చేస్తుంది. సో ఆ ప్లేస్లో ఫేసెస్ రావచ్చు నాకు చేసి. సో వన్స్ మనకి బాడీ పార్ట్స్ రెడీ అయినాక అటాచ్ చేస్తే తెలుస్తుంది. సో దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా చూపిస్తా. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మొత్తం సో మనకి స్వామివారి సంబంధించిన పోస్టర్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో, సో మనకి స్వామివారి సంబంధించిన 5 హెడ్స్ కూడా రెడీ చేస్తారు. అండ్ భుజం అండ్ ఇట్ సైడ్ 4, ఇట్ సైడ్ 4. సో మొత్తం 8 హ్యాండ్స్తో దర్శనం అయిపోతుంది గణేష్ మహారాజ్ చూడొచ్చు. సో మనకి కాళ్ళు కూడా రెడీ చేశారు. అండ్ మూసికవాహనం మొత్తం ఈ విధంగా రెడీ చేస్తారు. చేసినాక కూడా మనకి గొంతు భాగం దగ్గర డైమండ్స్ లా ఇచ్చారు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పోస్టర్ కూడా సోమనాథ్ నేను మెయిన్ సోమనాథ్ జ్యోతిర్లింగ్ ఎలా రెడీ అవుతారో ఎగ్జైటెడ్గా ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ టైం నేను లింగం రెడీ చేయడం చూస్తున్నా. అంటే ఖైరతాబాద్ బడా గణేష్ నేను చెప్తుంది. సో ఇక్కడ మన కాళికామాతకు కూడా ఎలా ఉంటుందో చూడాలి. అండ్ బేస్ మన బడా గణేష్ చూడొచ్చు. ఇదే విధంగా మనకి రెడీ చేస్తారు. అక్కడికి పోయి చూపించాను అక్కడ బెండ్ చేసుకుంటా షేప్స్ చేసుకోవడానికి. సో చూడొచ్చు మనకి ఈ సీకులతోనే సో గణేష్ బాడీ పార్ట్స్ అనేవి రెడీ కనిపిస్తాయి. సో ఇదే సీకులతో సో గణేష్కి సంబంధించిన కాళ్ళు కానీ సో చేతులు అండ్ ఫేసెస్ ఇక్కడ చూడొచ్చు. ఈ ఈ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి అయితే సో వైర్స్ షేప్స్ చేసుకుంటారు. సో కనిపిస్తుంది కదా. సో ప్రెజెంట్ సో అక్కడికైతే తీసుకెళ్తుండ్రు. ఇక్కడ మన సోమనాథ్ జ్యోతిర్లింగ్ సంబంధించిన షెడ్ కూడా కనిపిస్తుంది కదా. మొత్తం రెడీ చేసేసి సోమనాథ్ జ్యోతిర్లింగ్ సంబంధించిన షెడ్ వరకు. సో బేస్ అనేది అక్కడ పెట్టిర్రు. సో బేస్ అక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మెయిన్ పోల్ చూడొచ్చు. మెయిన్ పోల్ ఏ విధంగా వెల్డింగ్ అనేది చేసుకుంటారు పైన. సో పైన ఎక్స్టెండ్ అనేది చేసుకురా మొత్తం టోటల్గా సో కంప్లీట్ అయిపోయింది. జస్ట్ వెల్డింగ్ సంబంధించి. అండ్ ఇక్కడ సో బేస్ కూడా ఎక్స్టెండ్ అనేది చేసుకోరు. సో కనిపిస్తుంది కదా. ఇంకొచ్చి చెప్పడం మర్చిపోయి. సో మెయిన్ పోల్కి ఎక్స్టెండ్ సో ఇక్కడ దాకా ఎక్స్టెండ్ అనేది చేసుకున్నారు. ఎందుకంటే గణేష్కి సో మనకి పూజలు కానీ అన్నీ సో ఇక్కడ ఈ ఏరియాలో దొరుకుతాయి కాబట్టి సో ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఎక్స్టెండ్ అనేది చేసుకుంటారు. ఇంతకుముందు మనకి బేస్ ఇక్కడ దాకా ఉంటుండే. సో ఇక్కడ దాకా ఎక్స్టెండ్ అనేది చేసుకోరు కనిపిస్తుంది కదా. అండ్ ఇటు సైడ్ కూడా ఎక్స్టెండ్ అనేది చేసుకోరు. బేస్ కనిపిస్తుంది కదా ఎలా ఎక్స్టెండ్ చేసుకోరో మొత్తం కంప్లీట్గా ఈ కంప్లీట్గా సో ట్రయాంగిల్ షేప్లో ఎక్స్టెండ్ చేసుకోరు. సో ఇదంతా కనిపిస్తుంది కదా. సో ఇదంతా మళ్ళీ అక్కడ ఎడ్జ్ లాగా వచ్చింది కనిపిస్తుంది మొత్తం ఇట్లా ఒక షిప్ షేప్లో. సో రెడీ అయితే చేసుకోరు. మధ్యలో మళ్ళీ ఐరన్ అనేది జాయింటింగ్ చేసుకోరు కనిపిస్తుంది. అండ్ ఈ ఐరన్ మొత్తం మనకి స్వామివారికి సంబంధించిన హ్యాండ్స్ కానీ లెగ్స్ సెంటర్లో ఇవి యూజ్ చేస్తారు. అండ్ మెయిన్ మన బడా గణేష్ సంబంధించిన లెగ్ సో రెడీ అయితే చేస్తారు అన్న వాళ్ళు చూడొచ్చు. సో ఫస్ట్ మనకి మార్కింగ్స్ బాక్సెస్ లా చేసుకొని సో దాని మధ్యలో ఈ విధంగా కాళ్ళు స్కెచ్ అనేది వేసుకుంటారు ఫస్ట్. సో శిల్పి రాజేంద్ర సార్ ఎవ్రీ ఇయర్
అవి అన్న వాళ్ళకి మెజర్మెంట్స్ అవన్నీ ఇచ్చి సో ఎలా ఏ విధంగా రెడీ చేయాలో చేస్తారు కనిపిస్తుందిగా. సో ఇక్కడ మన నాగబాబు అయితే రెడీ చేస్తారు. ఈ విధంగా మొత్తం ఇది లెగ్ పార్ట్. సో ఇలా 2 అయితే వస్తాయి. ఇక్కడ కూడా ఒకటి రెడీ చేసుకొని దీనికి ఐరన్ సీకులు అనేవి పెట్టుకొని ఇట్లా షేప్ చేసుకుంటారు. తర్వాత రౌండ్గా సర్కిల్స్ అదంతా నేను ప్రాసెస్ చూపిస్తాను. సో మొత్తం ప్రెజెంట్ కాలు సంబంధించిన వర్క్స్ అయితే అంటే ఇది లెగ్ ఫుట్ అనేది సపరేట్ తయారు చేస్తారు. సో ఫుట్ అనేది దీనికి అటాచ్ చేస్తారు. పాదాలు ఉంటాయి కదా, పాదాలు అనేవి ఇక్కడ కాకుండా సపరేట్గా తయారు చేసి పెడతారు. సో ఇది మంచిగా అప్డేట్. సో అక్కడ మగవన్న కూడా సో రెడీ అయితే చేసుకుంటారు. సో ఏ విధంగా రెడీ చేస్తారు. సో మనకి ఇక్కడ మన గణేష్ సంబంధించిన స్కెచ్ ఉంది కదా, సో ఇక్కడ చూడొచ్చు. సో ఈ డ్రాయింగ్ స్కెచ్ బేస్ మీద సో మన నాగబాబు అన్న సో లెగ్ అనేది తీసుకుంటారు. చూడొచ్చు అంతా లెగ్ సంబంధించిన బాడీ పార్ట్. ఇది శిల్పి రాజేంద్ర సార్ అయితే ఎవ్రీ ఇయర్ ఇస్తారు మెజర్మెంట్స్. అండ్ మెయిన్ షెడ్ సంబంధించిన చూడవచ్చు వర్క్ ఎక్స్టెండ్ అనేది చేసుకోరు కంప్లీట్గా. సో మొత్తం బిల్డింగ్ పైన సో వెళ్దామనుకుంటున్నాం కానీ ఆల్రెడీ చూపించినానే. సో అదే వర్క్ ఉంటుంది. సో పైన దాకా ఎక్స్టెండ్ అనేది చేసుకోరు కనిపిస్తుంది మొత్తం కంప్లీట్గా. పైన దాకా ఎక్స్టెండ్ అనేది చేసుకుంటారు అన్న వాళ్ళు అండ్ ఇక్కడ మొత్తం ఎక్స్టెండ్ అనేది బిల్డింగ్ కంటే హైట్ పోతుంది. అండ్ ప్రెజెంట్ అన్న వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి డిస్టర్బ్ ఎందుకు చేయడం అనేసి నేను చేస్తలేను. అండ్ ఇక్కడ కూడా సో ఎక్స్టెండ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇదే విధంగా మనకి లెగ్స్ అండ్ ఆల్సో చేతులు కాళ్ళు ఇక్కడే డ్రాయింగ్ అనేది చేసుకుంటారు. బేస్ సపరేట్ పక్కన పెట్టుకుని చూడొచ్చు. సో పక్కకి పెట్టుకున్నారు. అండ్ ఇక్కడే ఇదే ప్లేస్లో మనకి స్వామివారికి సంబంధించిన బొజ్జ భాగం కాళ్ళు చేతులు అన్నీ ఇక్కడ రెడీ అయితే చేసుకుంటారు. సో అక్కడ మనకి సోమనాథ్ జ్యోతిర్లింగం సంబంధించిన బేస్ అక్కడ ఉంది. అండ్ ఇక్కడ మనకి డ్రాయింగ్స్ అన్ని మన బాడీ పార్ట్స్ అన్ని ఇదే ఏరియాలో ఇదే ప్లేస్లో అన్నవాళ్ళు వర్క్ అనేది చేస్తారు. సో చూడొచ్చు కాళ్ళు కానీ ఇవన్నీ అండ్ నిప్పుర వాళ్ళు పడుతున్నాయి. సో దూరం ఉందాం. పైన మనకి బిల్డింగ్ సో వర్క్స్ అనేది ఫాస్ట్ అయితే వెళ్తున్నాయి. సో ఇంకా 11 daysలోనే ఇంత వర్క్ చేసారు. ఇంకా మనకి జూలై ఎండింగ్ కల్లా సో మనకి సోమవారం సంబంధించిన బాడీ పార్ట్స్ హాఫ్ అంటే భుజభాగం కాళ్ళు అన్ని రెడీ చేస్తారు. సో హ్యాండ్స్ కూడా ఇక్కడే రెడీ చేస్తారు. సో మనకి ఈసారి హ్యాండ్స్ అనేవి 8 అనుకుంటున్నా. సో చూస్తా పోస్టర్ చూసి చెప్తాను. సో మొత్తం రెడీ అయితే చేసుకుంటారు. చూడచ్చు మార్కింగ్స్ అనేవి పెట్టుకొని ఏ విధంగా రెడీ చేస్తారు మొత్తం. సో ఇదే బేస్ మీద రెడీ చేసుకుంటారు. కాళ్ళు ఈ విధంగా ఉండబోతుంది తీసుకొని రెడీ అయితే చేశారు మన శిల్పి రాజేంద్ర సార్. సో మొత్తం స్కెచ్ అనేది బాబు అన్నకి సో నాగబాబు అన్న సో డ్రాయింగ్ అనేది గీసి అయితే పెట్టారు కనిపిస్తుందిగా. మంచి కూడా సో మెజర్మెంట్స్ చేసుకుని అయితే స్కెచ్ అనేవి ఉంటాయి. ఫస్ట్ గీసి అండ్ ఇటు కాళ్ళు అండ్ ఇటు కాళ్ళు సో 2 లెగ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో ఫుట్ పాదాలు అనేవి సపరేట్గా చేస్తారు. జస్ట్ ఇది లెగ్ పార్ట్ అయితే రెడీ చేస్తారు అన్న వాళ్ళు కనిపిస్తుంది. ఓవరాల్గా లుక్ ఈ విధంగా ఉండబోతుంది. అండ్ ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేసుకుని చూడొచ్చు పై దాకా. సో బిల్డింగ్ కంటే హైట్ వెళ్ళింది కనిపిస్తుంది. సో ఈ విధంగానే సో ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఎందుకంటే మనకు గట్టుంటాయి షెడ్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ సో గణేష్ కంటే హైట్ అయితే రెడీ చేస్తారు అన్న వాళ్ళు కనిపిస్తుంది. సో ఇది అండ్ ప్రెజెంట్ వర్క్స్ అయితే ఈ విధంగా నడుస్తున్నాయి. ఎక్స్టెన్షన్ కూడా చేసుకోరు కనిపిస్తుంది మంచిగా వర్క్స్ ఇవి. సో ఇవి వర్క్స్ అనేవి ఎక్కడికక్కడ ఫాస్ట్ అయితే చేసుకుంటారు. సో మనకి ఎక్కడ ఏమంటారు బ్రేక్ రాకుండా, ఎందుకంటే మనకి చాలా తక్కువ రోజులు అయితే ఉన్నాయి. సో అందుకే రెడీ చేసుకుంటారు. ఇక్కడ చూడచ్చు. సో ఈ విధంగా మొత్తం ఇది మన సోమనాథ్ జ్యోతిర్లింగం సంబంధించిన బేస్ వర్క్. సో చూసారు కదా. సో మనకి అప్డేట్ మేజర్గా ఏంటంటే సో సోమనాథ్ గణేష్ సంబంధించిన బాడీ పార్ట్స్ సంబంధించిన వర్క్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసారు అన్నవాళ్ళు.
ఎందుకంటే మనకి ఇంకా టైం చాలా తక్కువ ఉంది. ఫస్ట్ లెగ్స్తో స్టార్ట్ చేసి హ్యాండ్స్, భుజ భాగం అన్నీ అయితే రెడీ చేస్తారు మెల్లమెల్లగా. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. సో ఎవరైనా ధూళిపేటకి సంబంధించిన వీడియోస్ కూడా చూడాలనుకుంటే నా ఛానల్ డిస్క్రిప్షన్లో ఇంకో హైదరాబాద్ బస్సీ అని ఒకటి ఉంటుంది, దానికి సంబంధించిన లింక్ అయితే అందులో క్లిక్ చేయండి. అక్కడ మనకి ధూళిపేటకి సంబంధించిన వీడియోలు కూడా వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూసినందుకు. జై శ్రీ గణేశ.